ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్యము 40వ కీర్తన 8వ చరణము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. సాధారణముగా ఈ లోకంలో మనుషులు వారికి నచ్చినట్లుగా జీవిస్తేనే నిజముగా సంతోషముగా ఉండగలమని ఊహించుకుంటారు. కానీ అది ఊహ మాత్రమే, వాస్తవం ఎంత మాత్రమునో కాదు. ఈ విషయాన్ని కొంచెం జ్ఞానంతో స్థిమితముగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో గొప్ప జ్ఞానవంతునిగా పేరుగాంచినటువంటి రాజైన సొలొమోను ప్రసంగి గ్రంథములో ఈ లోకములో దేనిలోనూ దేనియందునూ నిజమైనటువంటి సంతోషము లేదు అని తెలియచేశాడు. అయితే 40వ కీర్తన 8వ చరణంలో సొలొమోను రాజు తండ్రి అయినటువంటి దావీదు మహారాజు నిజమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుందో, ఎవరికి దొరుకుతుందో వివరించాడు. దావీదు అన్నటువంటి మాటలు చూసినట్లయితే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అనేటువంటి మాటని తెలియచేస్తున్నాడు. అనగా నిజమైనటువంటి సంతోషం దేవుని చిత్తములో దొరుకుతుంది. నిజమైనటువంటి సంతోషాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు సంపాదించుకోగలుగుతారు. ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసి, ఈ లోకంలో మనం చేసేదంతా దేని కొరకు? ఒక మాటలో ఆలోచన చేసినట్లయితే సంతోషంగా జీవించటం కొరకే కదా. అయితే ఈ లోకంలో విలాసాలలో, విందులలో, లోక కార్యాలలో, అల్లరితో కూడినటువంటి ఆటపాటలలో అది దొరకదు. దానిని ఎప్పటికీ కూడా కనుగొనలేవు. ఎందుకంటే వాటిలో సంతోషము ఉన్నట్లుగా మనం అనుకుంటాం. అవన్నీ కూడా భ్రమింపచేస్తాయి తప్ప వాటిలో వాస్తవంగా ఉండదు. దేవుని చిత్తమును జరిగించే క్రమంలో ఆ ఆనందాన్ని రుచి చూస్తాము, దానిని మనం కనుగొగలుగుతాం. కాబట్టి నీకు నచ్చినట్లు, ఇష్టము వచ్చినట్లు కాక దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే ఆ జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు తప్పక కనుగొంటావు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జీవితంలోనికి మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ చిత్తమును నెరవేర్చేటటువంటి మనస్సుతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.